హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మామిడి పండుతో కుల్ఫీ తయారు చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఊకే మామిడి పండు తినకోకుండా ఇలా ఒకసారి కుల్ఫీ తయారు చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఇక చెప్పలేం. ఐస్ క్రీమ్ కుల్ఫీ కంటే చాలా టేస్ట్ ఉంటుంది. మన చేతులతో మన ఇంట్లో తయారు చేసుకొని హెల్తీగా తినే ఫ్రూట్తో చేసుకొని తినే ఐస్ క్రీమ్ అండి. చాలా బాగుంటుంది. కుల్ఫీ మొత్తం కుల్ఫీ టేస్టే ఉంటుందండి. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే పెద్ద సైజు మామిడి పండుని తీసుకొని దానిపైన తోలంతా ఫీల్ చేసేసాను. తర్వాత ఇది చిన్నగా ముక్కలుగా మనం మిక్సీలో తీసుకుందాం. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుందాం. ఎంతో టేస్ట్ అయితే ఉంటుందండి కుల్ఫీ. సేమ్ మనము బయట తీసుకొచ్చుకొని తింటాం కదా కుల్ఫీలు, సేమ్ అలాంటి టేస్ట్ అంతకంటే బాగుంటుంది. ఖచ్చితంగా ఇదైతే ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ కావాలంటారు మీ పిల్లలు. ఇలా మొత్తం అంతా తీసుకున్న తర్వాత నేనైతే ఒక చిక్కటివి 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. అందులోకి 1/2 లీటర్లోకి సగం, అంటే మనం తీసుకున్న కొలత దాంట్లోకి సగం షుగర్ తీసుకోవాలి. తీసుకొని మనం ఈ మిక్సర్లో మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. సాఫ్ట్గా ఉండాలి. అంతవరకు మంచిగా మెత్తగా జ్యూస్ని మెత్తగా చేయాలి. నేనైతే టీ కప్స్ ఉంటాయి కదా, వాటిని ఒక 7 తీసుకున్నాను. చూడండి ఎలా ఉందో గట్టిగా. దీన్ని ఒక్కొక్కటిగా నింపుకోవాలి టీ గ్లాస్లోకి. ఒక ఫ్రూట్లోనే మనం ఒక 7 వరకు ఇలా కుల్ఫీలు తయారు చేసుకోవచ్చు మామిడి పండుతో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. మళ్ళీ పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా మళ్ళీ తినాలనిపిస్తుంది. నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేసా, చాలా బాగా వచ్చింది. అంతేనండి, నేనైతే ఒక 7 కప్స్ అయినాయి. నాకైతే ఈ పుల్లలు ఉన్నాయి కదా, ఒక్కొక్కటి దాంట్లో 2 కట్ చేశాను. అవి బాగా పొడుగైతే ఫ్రిడ్జ్లో పెట్టేటందుకు ఇబ్బందిగా ఉంటుందని ఒక్కొక్క దాంట్లో 2గా కట్ చేశాను. ఇవన్నీ ఇందులో ఐస్ క్రీమ్స్ పెట్టుకుందాం. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే కుల్ఫీలు రెడీ. ఇదైతే మనం డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఒక 8 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అంతేనండి, ఎంత చక్కగా కుల్ఫీ రెడీ. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.